వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కీర్తన కాగిదపు. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే భద్రకాళి టెంపుల్ వరంగల్కి వచ్చాము. సో భద్రకాళి టెంపుల్ అంతా వ్లాగ్ తీసాము. సో గోదావరికని నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వరంగల్కి రీచ్ అయ్యాము. అండ్ భద్రకాళి టెంపుల్ ఎంట్రన్స్లో సైడ్స్లో అన్ని విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇంకా 2 minutes అవుతే మనం భద్రకాళి టెంపుల్కి రీచ్ అయిపోతాము. ఫైనలీ భద్రకాళి టెంపుల్కి వచ్చాము. సో దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్. చిన్న తల్లి చూడరు, చిన్న తల్లి. టెంపుల్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో ఒక బ్యూటిఫుల్ చిలుక కనిపించింది. సో చిలుక జ్యోతిష్యం చెప్తున్నారు. సో ఐ కాంట్ బి ట్రై అని ఒకసారి ట్రై చేసాము. జ్యోతిష్యం అయితే చాలా బాగా చెప్పారు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అని. బట్ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ దెన్ ఇక్కడ అన్ని స్వీట్ షాప్స్ ఉన్నాయి. వేడి వేడి మిర్చీలు అండ్ బొమ్మలు ఎవ్రీథింగ్ షాపింగ్ అంతా ఉంది. ఇక్కడ మేము ఏం చేసామంటే వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసాము. కొబ్బరికాయలు, ఫ్లవర్స్, దేవుని సామాన్లు అండ్ కొన్ని లిటిల్ థింగ్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఇక్కడ చాలా క్యూట్గా కనిపించింది ఏంటంటే ఈ బీరువా చాలా డిఫరెంట్గా ఉంది. షాపింగ్ అయిపోయింది. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ది టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా, ఆ గుట్టలు విగ్రహాలతో చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్లీ ఇది వరంగల్లోనే, కానీ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. చాలా బ్యూటిఫుల్గా ఉంది భద్రకాళి టెంపుల్. ది మెయిన్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్కి గుడి పక్కనే చెరువు ఉంది. ఆ వ్యూ మాత్రం అదిరిపోయింది. हेलो मानसा टॉक्स. హలో కీర్తన కాగిదపు. वाह क्या सीन है, वाह क्या सीन है. ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తుంటే ఒక అమ్మాయి అలానే చూస్తుంది. తను దేవుని మాల వేసుకుంది. స్నానం చేసిన వీడియో చేస్తుంటే అలానే చూస్తుంది కదా అని వీడియోలో కొంచెం మాట్లాడిపిద్దాం అనుకున్నా, కానీ మా అక్క వేసే జోకులకు ఆ పాప పారిపోయింది. చింతలి
మెయిన్ టెంపుల్ వెళ్ళే లోపే ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ దర్శించుకొని ప్రదక్షిణలు చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ నేను చెప్పాను కదా ముందే, ఇక్కడ వ్యూ చాలా బాగుందని. సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటా మేము ఇక్కడ జోక్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ప్రదక్షిణలు చేస్తున్నాం. టెంపుల్ ఎంట్రన్స్లో అండ్ టెంపుల్ లోపల వ్యూ అయితే ఇంత చక్కగా ఉంది, చాలా బాగుంది వ్యూ. అండ్ ఇప్పుడు ఇది మెయిన్ టెంపుల్ అనమాట. సో ఇప్పుడు దీంట్లోకి వెళ్తున్నాము. ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా దేవత చాలా అందంగా కనిపిస్తుంది, కానీ నేను మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. రష్ ఏమంతా ఎక్కువగా లేదు, సో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది హోప్. అండ్ ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్తున్నాము. నేను మాత్రం ఐ విల్ ట్రై మై బెస్ట్ గర్భగుడిలో దేవతని చూపిస్తాను. సో చూసేయండి. దేవత ఎంత చక్కగా ఉందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కడ గుడిలో అయినా చాలా బాగుంటారు దేవుళ్ళు, కానీ ఇక్కడ ఈ దేవుడి దగ్గర ఏదో స్పెషల్ ఉంది. చూడగానే వీడియోలో మీకు ఎలా అనిపించిందో తెలియదు, కానీ చాలా అంటే చాలా అందంగా చాలా బాగుంది. అసలు ఐ కుడెంట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్. యాక్చువల్లీ ఫోన్స్ అలో లేదు గర్భగుడికి లోపలికి, కానీ నేను కొంచెం రిస్క్ తీసుకొని చేశాను. మీరు కూడా చూడాలి, ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో చూడాలి అనేసి. అండ్ ఐ ఫెల్ సో గుడ్. అండ్ దేవత శారీస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేద్దాం మనం. ఇలా బయటకు వచ్చాము. అండ్ ఇక్కడ ఎవరికైనా మొక్కులు ఏమన్నా ఉంటే అమ్మవారికి ఇక్కడ కడుతున్నారంట. ఇక్కడ శివుని అభిషేకం చేస్తున్నారు, భక్తి టీవీ నుంచి వచ్చారు. షూట్ జరుగుతుంది ఇక్కడ శివుని అభిషేకం.
దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత ఒక ప్లేస్లో మంచిగా కూర్చొని తినడానికి ఏర్పాట్లు చేస్తుంది మా మమ్మీ. ఇంటి దగ్గర నుంచే పులిహోర తీసుకొని వచ్చాము అండ్ బయట కొన్ని బజ్జీలు అవి తీసుకొని పులిహోర అండ్ బజ్జీలు తింటుంటే చాలా బాగుంది అండ్ ఒక పిక్నిక్ వచ్చినట్టు ఉంది. ఇక్కడ ఒక పార్క్ లాగా చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా స్పేషియస్గా ఉంది కాబట్టి చాలామంది అక్కడ కూర్చొని తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. తినేసి ఆ నేచర్ని కొంచెంసేపు అలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ స్పాట్లో బ్యాక్ సైడే గర్భగుడి అనమాట. ఇక్కడ అందరూ పిక్చర్స్ తీసుకుంటారు. సో మేము కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. చూస్తూనే ఈవినింగ్ అయిపోయింది. బట్ వెదర్ మాత్రం ఇంకా బ్యూటిఫుల్గా అయి ఉంది, చల్లటి గాలి వస్తుంది. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది భద్రకాళి టెంపుల్ బ్లాగ్. సో ప్రతి ఒక్క చిన్న అణువు అంతా వీడియో తీశాను ఈ బ్లాగ్లో, చూడండి. అండ్ భద్రకాళి మాతని స్పెషల్గా మీకోసం రిస్క్ తీసుకొని ఫోన్ అలో లేదు బట్ తీశాను. సో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.